మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిట్ చాట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రితో భేటీ కావడమే కాకుండా అసెంబ్లీ వేదికగా కేటీఆర్తోనూ ముచ్చటించడం చర్చకు దారితీసింది. ఈ క్రమంలో తన మనసులో మాటను బయటపెట్టారు రాజగోపాల్ రెడ్డి. తనకు మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం గతంలోనే హామీ ఇచ్చిందని, తనలాంటి ఉద్యమకారులకు అవకాశం ఇస్తే ప్రభుత్వానికే మంచి పేరు వస్తుందని ఆయన కుండబద్దలు కొట్టారు. పదవి కోసం తాను పాకులాడటం లేదని చెబుతూనే అధిష్టానం ఏం చేయబోతుందో చూడాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇసుక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిట్ చాట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం మాట్లాడారు ఆయన, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి అంశం చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజుల నుంచి కూడా తెలిసిన విషయమే, కాంగ్రెస్ పార్టీలో మంత్రి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి మంత్రి పదవి పైన అనేక చర్చలు జరిగాయి. కొంతమంది నేతలు ఏకంగా బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఆ సమయంలో కూడా జరిగినటువంటి సిఎల్పి మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరికి కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎవరు కూడా కోమటిరెడ్డి పదవి గురించి కానీ ఇతర పదవుల గురించి మాట్లాడచ్చు. రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో ఏ పదవులు రావాలన్నా కూడా ఖచ్చితంగా అది ఎక్కడైతే అంటే హైకమాండ్ డిసైడ్ చేయాల్సి ఉంటుందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక కాకపోతే అసెంబ్లీ వేదికగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్చాట్ చేస్తూ అటు మంత్రి పదవి పైన ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం గతంలోనే హామీ ఇస్తే అధిష్టానం ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదు. నేను మంత్రి పదవి కోసం పాకులాడడం లేదు. ఏ పదవి లేకున్నా రాజగోపాల్ రెడ్డికి ప్రజల్లో తగిన గౌరవం ఉంటుంది. నాకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు. కాంగ్రెస్ మధ్య అధికారంలోకి రావాలంటే నాలాంటి తెలంగాణ ఉద్యమకారులకు సేవలు అవసరం, ఉద్యమకారుల సేవలు అవసరం అంటే కూడా చెప్పడం జరిగింది. సేమ్ టైం గత కొద్ది నుంచి రాజగోపాల్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇదంతా ఒక ఎత్తు అయితే అటు కేటీఆర్ తో ముచ్చటించడం కూడా కాస్త ఆసక్తిని అయితే రేకెత్తిస్తోంది. సో రాజగోపాల్ రెడ్డి కేటీఆర్ తో ఏం మాట్లాడారు? ఎప్పుడైతే చిట్చాట్ జరుగుతుందో ఆ సమయంలో సరదాగా పక్క నుంచి వెళ్తున్నటువంటి కేటీఆర్ తో కూడా కాసేపు రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇవాళ కేటీఆర్ తో కూడా సాధారణంగా అన్ని విషయాలపై మాట్లాడాను అంటూ కూడా చిట్చాట్ లో చెప్పారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకోవడం తప్పని కేసీఆర్ కి చెప్పాను అంటూ చెప్పడం జరిగింది. ఇక సరదాగానే మాట్లాడాను అంటూ చెప్తూ సేమ్ టైం తనకు ముఖ్యమంత్రికి ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు, ముఖ్యమంత్రితో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవు, నిన్న కూడా ముఖ్యమంత్రితో ప్రత్యేక భేటీ కాలేదు, ఎదురు పడితేనే పలకరించుకున్నామంటూ కూడా చెప్పారు. సో మొత్తానికైతే ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి చిట్చాట్ మాత్రం ఒక విధంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. రేఖ, రైట్, థ్యాంక్ యూ హేమ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.